కానీ ఫర్ అ కామన్ పర్సన్ మిమ్మల్ని అప్రోచ్ అయ్యి అది హియరింగ్ వరకు వచ్చేసరికే ఒక కామన్ పర్సన్ చాలా అలసిపోయినట్టు లేకపోతే అక్కడ ఒక డిసప్పాయింట్మెంట్ వచ్చేస్తుంది కదా. అసలు దానికి ఎట్లా అంటే అవేర్నెస్ ఎంత ఇంపార్టెంట్. పాపులేషన్ ఎంత ఉంది కానీ అయినా కూడా ఇప్పటికీ కూడా నాకు 3 పిల్లలు కావాలి 4 పిల్లలు కావాలనే వాళ్ళు ఉన్నారు. అలా నంబర్స్ పెరుగుకుంటా పోతే ఇంకా జరిగేది అదే కదా. ఎట్లా హౌ విల్ ఆ కోర్ట్స్ ఆల్సో మేనేజ్? ఎంతమంది కోర్ట్స్ అని పెడతారు, ఎంతమంది జడ్జిలను తయారు చేస్తారు, వాళ్ళకి వర్క్ బర్డెన్ ఉంది. ప్లస్ మన సిస్టమ్ ఇందాక నేను చెప్పాను, తప్పు చేసిన ఒక అతను బయటికి వెళ్ళినా పర్వాలేదు, తప్పు చెయ్యని వాళ్ళకి శిక్ష పడకూడదు అనే దాంట్లో లెంగ్త్ ఆఫ్ ద డ్యూరేషన్ కేసు ఉన్నా కూడా దాన్ని వాళ్ళ బెనిఫిట్ కోసం చెయ్యాలి అని. కానీ ఇప్పుడు 1 ఇయర్లోనే ఇట్లా నిన్న ఈరోజే కదా వచ్చింది ప్రజ్వల్ రేవన్నది, నిన్న 1 ఇయర్లో దాన్ని క్లోజ్ చేశారు. ఎఫ్ఐఆర్ నుంచి వితిన్ 1 ఇయర్. అంత క్విక్గా కొన్ని కేసెస్ చెయ్యాలి ఆన్ అ స్పీడీ బేసిస్. అతను హీజ్ అ పాలిటీషియన్ కాబట్టి అది స్పీడ్గా చేశారు, కాకపోతే అంత చేయరు ఎందుకంటే దాని మీద మీడియా అటెన్షన్ ఉంది. మీడియా అటెన్షన్, మనీ, పవర్ అండ్ కంట్రోల్ డెఫినెట్లీ అవి డిసైడ్ చేసి అవి ఉన్నాయి. కానీ అతను ఆ పొజిషన్లో ఉన్నాడు కాబట్టి కేసు కూడా ఫాస్ట్గా అయింది. ఈవెన్ ఇఫ్ ఇట్ ఇస్ అగెన్స్ట్ హిమ్, అతనికి వ్యతిరేకంగా వచ్చినా కూడా అతను ఆ పొజిషన్లో ఉన్నాడు కాబట్టి ప్రజల్లో నెగిటివిటీ రాకూడదు, డిసప్పాయింట్మెంట్ రాకూడదు, డిలే అయిపోతే ఇంకేమన్నా అవుతుందో అని చెప్పి దాన్ని పుష్ చేసి చేశారు. కానీ మిగతా వాటిల్లో అంత స్పీడ్ చూపిరు. ప్లస్ బయస్ అనేది ఒకటి ఉంటుంది. దెర్ ఇస్ సంథింగ్ కాల్డ్ కన్ఫర్మేషన్ బయస్. అంటే మన మైండ్లో ఆల్రెడీ ఇదే కరెక్ట్ ఇది తప్పు అనేది ఒక థాట్ ఉంటుంది ప్రతి ఒక్కళ్ళకి. ఇప్పుడు మీ ప్రకారం నా మీద బ్లూ బాగుంటుంది ఎల్లో బాగోదని మీరు అనుకోవచ్చు, నా కళ్ళకి మీద ఎల్లో బాగుండొచ్చు, కానీ మీ మైండ్లో ఆల్రెడీ నో నా మీద ఎల్లో బాగోదు, సో ఐ విల్ నాట్. సో దట్ ఈస్ వాట్ ఎ బయస్ ఇస్. అట్లాగే మనుషుల మీద ఉంటుంది. ఈ మనిషి ఇలా వచ్చాడు, ఇలా చేశాడు, సో డెఫినెట్గా ఇతను ఇంత చెడ్డోడే. ఆర్ ఈ అమ్మాయి ఇలా చేసింది, సో డెఫినెట్గా ఈ అమ్మాయి డబ్బుల కోసమే చేసింది ఇది. ఒక పువర్ గర్ల్ ఆర్ పువర్ బాయ్ ఒక రిచ్ గర్ల్ ఆర్ బాయ్ని చేసుకుంటే డెఫినెట్గా మనీ కోసమే అనే బయస్ ఒకటి ఉంది. గోల్డ్ డిగ్గర్, దట్ బయస్ ఇస్ దేర్. ఆర్ పిల్లలు అంటే ఆడపిల్ల అయితే ఇలాగే పెంచుతారు, ఈ అమ్మాయి సరిగ్గా చూసుకోలేదు కాబట్టి ఆడపిల్ల అట్లా అయ్యింది, అదొక బయస్. అతను వచ్చి చాలా కష్టపడుతున్నాడు, ఈ అమ్మాయి ఏం చేయకుండా ఇంట్లో ఉంది, పొద్దున్న నుంచి సాయంత్రం వరకు చేసింది ఎవరికి కనిపించదు, డబ్బాలు కట్టింది, పంపించింది,